ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. శ్రావణ పౌర్ణమి తోబుట్టువుల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ. అయితే ఇవాళ రాఖీ పండుగతో పాటే ఆకాశంలో అరుదైన ఖగోళ వింత చోటు చేసుకుంటుంది. అదే శ్రావణ పౌర్ణమి చంద్రగ్రహణం. పవిత్రమైన పండుగ వేళ గ్రహణం ఏర్పడుతుండటంతో అసలు రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి, పండుగ వేళ పాటించాల్సిన నియమాలేంటి, దీనిపై జనంలో తీవ్ర ఆందోళన నెలకొంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రావణ నక్షత్రం మకర రాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో చంద్రుడిపై రాహు ప్రభావం తీవ్రంగా ఉండడంతో దీన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణం అని పిలుస్తున్నారు. మనస్సు, సెంటిమెంట్లకు కారకుడైన చంద్రుడిని రాహు ఆవహించడం వల్ల పండుగ వేళ ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉందంటున్నారు వేద పండితులు. శ్రావణ పౌర్ణమి రోజైన నేడు ఈ ఖగోళ వింత చోటు చేసుకోబోతుంది. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం ఉదయం 6:53 మొదలైంది. ఉదయం 8:04 పాక్షిక గ్రహణం మొదలై 9:43 గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అనంతరం ఉదయం మధ్యాహ్నం 12:32 గ్రహణం సంపూర్ణంగా విడిపోతుంది. మొత్తం ఈ ప్రక్రియ దాదాపు 5:38 పాటు సాగుతుంది. అయితే పండుగ వేళ సోదరులకు రాఖీలు కట్టేందుకు సరైన ముహూర్తం ఏది? గ్రహణానికి ముందు ఉండే సూతక కాలానికి ముందే రాఖీ వేడుకలు పూర్తి చేసుకోవాలని సిద్ధాంతులు సూచిస్తున్నారు. ఉదయం నుంచి గ్రహణ సూతక కాలం ప్రారంభమయ్యే సమయంలోపే రాఖీలు కట్టుకోవాలి. ఈ టైంలో ఇష్టదైవాన్ని స్మరిస్తూ సోదరుడి శ్రేయస్సును కోరుకుంటూ కట్టే రాఖీ విశేష ఫలితాలు ఇస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అదే సమయంలో గ్రహణ వ్యవధిలో కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ముఖ్యంగా వండిన పదార్థాలు, నీటిపై తులసి ఆకులు వేసి ఉంచాలి. గ్రహణ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, దేవాలయాల దర్శనం, రాఖీలు కట్టడం వంటివి పూర్తిగా వ్యర్థం. గర్భిణులు ఈ సమయంలో ఇంట్లోనే ఉంటూ అప్రమత్తంగా ఉండాలి. రాహు ప్రభావం తగ్గడానికి, గ్రహణ దోష నివారణకు శాస్త్రం కొన్ని సులభమైన పరిహారాలను సూచించింది. గ్రహణం పూర్తయిన వెంటనే తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అనంతరం బియ్యం, పాలు, తెలుపు రంగు దుస్తులు, కర్పూరం లేదా వెండి వంటి పదార్థాలను దానం చేయడం వల్ల రాహు దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు. ధర్మశాస్త్రాల ప్రకారం ఏ గ్రహణమైనా సరే ఏ ప్రాంతంలో కంటి కనిపిస్తుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం, సూతక కాల నియమాలు వర్తిస్తాయి. భారత్లో ఈ గ్రహణం అస్సలు కనిపించకపోవడం వల్ల మన దేశంలో ఎలాంటి సూతక కాలం వర్తించదు. దేవాలయాలు మూసివేయాల్సిన అవసరం లేదు. అలాగే గ్రహణ నియమాలు పాటించాల్సిన పని లేదు. ఖగోళ పరంగా కనిపించకపోయినా రాశి చక్రంపై ప్లానెటరీ పొజిషన్ ప్రకారం మకర రాశి శ్రావణ నక్షత్రంలో గ్రహణం జరుగుతున్నందున కొన్ని రాశుల వారు మానసిక ప్రశాంతత కోసం చంద్రాష్టోత్తరం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం మంచిదని పండితులు చెప్తున్నారు.